నమస్తే అన్న. ముఖ్యంగా చెప్పండి, ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఇప్పుడు ఓ 10 హామీలు ఇస్తా ఉన్నాడు. ఇది జగన్మోహన్ ఇస్తున్న 3,000 రూపాయల పథకానికి 4,000 ఇస్తానంటున్నాడు. ప్రతి ఒక్క 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 1,500 చొప్పున ఇస్తానంటున్నాడు. నిరుద్యోగం 2,500 ఇస్తానంటున్నాడు. ఈ విధంగా చూస్తే ఎలా గతంలో జగన్మోహన్ రెడ్డి ఇస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అవుతుంది. మరి తను ఎలా ఇస్తాడు, ఏం చేస్తాడు, అసలు ఏంటంటే ఇదంతా ఇదంతా ఇప్పుడు ఈయన ఈ రోజు కాదు చెప్పింది. 2014లో ఎలక్షన్లప్పుడు కూడా ఇదే హామీలు ఇచ్చినాడు. అప్పుడు నిరుద్యోగ భృతి ఎట్లా పోయిందో ఎవరికి అందరికీ తెలుసు జనాలకు. ఈ రోజు ఏం కొత్తగా చెప్పే స్కీమ్ ఏం కాదు. ఆయన చెప్పేది ఏంది, ఈ రోజు ఊరికి అన్ని ఫాల్స్ హామీలన్నీ ఆయన ఒక శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్, ఇంకొకటి 10 రకాలు ఎన్నైనా చెప్పొచ్చు. కాకపోతే ఆయన ఏం చేస్తున్నాడు, ఈ రోజు ఆయన ఇచ్చే హామీలు ఏంటివి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే హామీ, జగన్మోహన్ రెడ్డి గారిని నవరత్నాలు ఏదైతే పెట్టినారో దానికి సూపర్ 6 అని ఆ హామీలన్నీ మొత్తం కాపీ కొట్టి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. ఆయన ఈ రోజు అంతకుముందు ఎట్లా పోయినాడు, ఆ రోజు ఎక్కడ పోయినాడు? ఇదే హామీలో ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే శ్రీలంక ఇచ్చినప్పుడు ఆయన ఎట్లా పోయినాడు? ఇప్పుడు నెక్స్ట్ శ్రీలంక కదా ఇది. ఆయన నెక్స్ట్ మళ్ళీ జాతి ఇస్తా అంటాడు కదా, అమ్మఒడి మళ్ళీ 4 ఉంటే 4 ఇస్తా అంటాడు, డబ్బులు పెంచుతా అంటాడు. అంటే అప్పుడు శ్రీలంక కదా. ఇదంతా ఎలక్షన్స్ కోసమేనంటారా? ఎలక్షన్స్ అంటే ఇదంతా ఏం లేదన్నా. ఇంకొకటి ఇదంతా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరు ఎదుర్కోలేక వీళ్ళు ఒక బీజేపీ కానీ ఒక పవన్ కళ్యాణ్ జనసేన కానీ ఒక ఇంకొకరు ఉన్నారు. దానికి ఏంటంటే మేము డైరెక్ట్ చెప్పాము, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎదుర్కోలేక వాళ్ళకు చేత ఏం చేసుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు సింగల్కి వస్తున్నారు. ముఖ్యంగా చెప్పండి, మీ ప్రాంతంలో అవినాష్ రెడ్డి గారు ఇంకొక సీఎం లాగా పరిపాలిస్తున్నారు. ఆయన అక్కడ ఉంటే ఈయన ఇక్కడ అందరికి సమన్వయంగా వెళ్తా ఉన్నారు. ఎలా ఉందంటారు? ఖచ్చితంగా ఆయన గురించి అయితే డోంట్ కేర్. ఆయన అయితే మచ్చలేని నాయకుడు. ఈరోజు అవినాష్ రెడ్డి గారి గురించి డోంట్ టాపిక్, అది మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కడప జిల్లా జనాలకు ఏదైతే ఉందో అన్న, భారతి గారు కావచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి గారి భార్య గారు కావచ్చు, ఇద్దరిని ప్రోత్సహిస్తున్నారు ప్రజాసేవ కోసం. ఇక్కడ చూస్తే సొంత తోబొట్టులై ఉండి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు, బురద చల్లుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంత గుండెల్లో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతుంటే బురద చల్లుతారు. ఎలా చూస్తారు నీకు అన్నా? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టరు కడప జిల్లా వాసులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఒకరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళ కుటుంబానికి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదో వాళ్ళ ప్యాకేజీల కోసం కొన్ని వాళ్ళ లావాదేవీల ఏదో వాళ్ళ లబ్ధి పొంది వాళ్ళు ఏదో విమర్శించవచ్చు. కానీ ఇక్కడైతే ఇప్పుడు 100% అవినాష్ రెడ్డి గారు ఇక్కడ గెలుచుతారు. అన్న, ముఖ్యంగా చెప్పండి, ఏదైతే ఉందో ప్రతిష్టాత్మక ఒక సీఎం పులివెందులో పోటీ చేస్తారు. ఆయన మీద బీటెక్ రవైన అతను పోటీ చేస్తా ఉన్నాడు. డిపాజిట్లు కూడా రానివ్వకుండా చేస్తాను అని శపథాలు చేస్తాను. ఎంతవరకు సాధ్యమవుతుంది అలా? ముందు బీటెక్ రవి అనే వ్యక్తికి డిపాజిట్లు చూసుకోవాలి ముందు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు అలా ముందు నిలబడాల్సిన అవసరమే లేదు. ఆయన లేకుండా కూడా ఆయన జెండాను చూసి గెలుస్తారు. ఆయన జెండా ఉంటే చాలు, జనాలు గుద్దుతారు ఓట్లు.